ఓం నమో భగవతే వాసుదేవాయ. నమస్తే ఫ్రెండ్స్, నేను కృష్ణ మాట్లాడుతూ ఉండేది. ఇప్పుడు కుజదోషం గురించి ಕೆಲವು ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ ఇస్తాను. సామాన్యంగా కుజదోషం పెండ్లి టైంలో ఇంతోటి జనాలు ఈ దోషాలు మాకుంది అంట మానసిక హింసం పడుతూ ఉంటారు. కుజదోషం ఎట్లు సంభవిస్తుంది అనేది ఫస్ట్ మీకు తెలిపిస్తాను. మీ హారోస్కోప్ చాట్లో ఎక్కడెక్కడ కుజుడు ఉంటే కుజదోషం అవుతుంది అనేది ఫస్ట్ తెలుసుకోండి. మీ జాతకంలో ఏమారు లగ్నంలో కుజుడు ఉంటే కుజదోషం, 2వ ఇంట్లో, 4వ ఇంట్లో, 7వ ఇంట్లో, 8వ ఇంట్లో ಮತ್ತು 12వ ఇంట్లో, అంటే 12 ఇంట్లో 6 ఇంట్లో కుజుడు ఉంటే కుజదోషం అంట చెప్తారు. ఈ కుజం నుంచ ಯಾವುದೇ పెండ్లికి ప్రాబ్లమ్స్ అయ్యలేదు. ఎవరు జాతకంలో కుజదోషం ఉంటుంది వాళ్ళు నంబర్ 1 పొజిషన్లో ఉంటారు. మీరు ಯಾವುದೇ హిస్టరీ తీసుకుండా, ಯಾವುದೇ టాప్ లీడర్స్ తీసుకుంటారా, పొలిటీషియన్స్, సైంటిస్ట్, రీసెర్చ్ వాళ్ళకన్నీ కుజదోషం ఉంది. ఎవరు జాతకంలో కుజదోషం ఉంది వాళ్ళే నంబర్ 1. మరి ಯಾರು ಈ ಕುಜದೋಷಂ ಕನ್ನಿ ಎದುರ್ಕೋತಾ ಉಂಟ್ರಿ అంటే ప్రీవియస్ డేస్ ಮುಂಚೆ లేడీస్ ఏమప్ప అంటే ఇంట్లో ఉండాలి అంతే, అవుట్ సైడ్ ఎందుకు పోకూడదు, పనికి పోకూడదు, ఇది కాన్సెప్ట్ ఉంది. నౌ డేస్ ఈ పొద్దు ప్రతి ఒక్క లేడీసు పనికి పోవాలా, దాని కాళ్ళ మీద దాన్ని ఎంచుకోవాలా, సంపాదించాలా, డబ్బులు సంపాదించాల్సి పడుతుంది. సో కుజదోషం ఈ పొద్దుకి చాలా రిక్వైర్మెంట్ ఉంది. కుజదోషం ఉండేప్పటికీ కుజదోషం ఉండే చిన్న పెండ్లి కావాలా, అది ఆ కాన్సెప్టే లేదు. ఇవన్నీ ఇప్పుడు చేసుకోండేది మరి జనాలకి ఎదురు పిచ్చకి చేసుకోండేది. మీకు ఈ కుజదోషం అని చేస్తాము, ఇంత డబ్బులు ఇవ్వండా, మీకు కాళ సర్పదోషం ఉంది అక్కడ పెడ్సిరండా, అవన్నీ కాన్సెప్టే లేదు. ఎవరు కాళ సర్ప దోషం ఉంది అని చెప్తారే ಹೊರತು కాళ సర్ప యోగం ఉంది అంటే చెప్పలేదు. 100 హారోస్కోప్ చెక్ చేస్తే జస్ట్ 2% ఒక ఇద్దరికి మాత్రం కాళ్ళ సర్ప దోషం ఉంటుంది, ఇంకందరికీ యోగాలే ఉంటుంది. కుజుడు అంతే. ఎగ్జాంపుల్ తీసుకొద్దామంటే మా ఇండియన్ పాపులేషన్ 130 crores అంట తెలుసుకొద్దాం. 130 crores దాంట్లో హాఫ్ తీసుకొస్తే ఒక 50-60 crores పీపుల్స్కి కుజదోషం ఉండాల్సి పడుతుంది. సో ఎక్కడ పోయారు వాళ్ళన్నీ బాగలేదా? సో మ్యారేజ్ టైంలో మాత్రం మాకు ఇవన్నీ తలికేస్తారు. మా ఎడ్యుకేషన్ టైంలో ఎవరు వేసేలే, మేము చిన్నప్పుడు ఎవరు వేసేలే, ఆఫ్టర్ మ్యారేజ్ మేము ఇవన్నీ లెక్కానికే పెట్టుకునేలే ಯಾವ దోషాలు. ఎప్పుడు మేము ఇంకొకరు పెండ్లి చేసుకోలేకపోతాము, అప్పుడు ఈ దోషాలని చెప్పి డబ్బులు పిక్కొనేకి అంతే, జస్ట్ ఇంకేమి లేదు విచారము. మీ డబ్బులు పిక్కొని మీకు ఒక మానసిక హింస ఇచ్చేదే ఈ కుజదోషం అంతే. ಕೆಲವು అస్ట్రాలజరు ఈ అర్చకులు చేసే వ్యవహారమే ఇది. ఇది ఒకటి బిజినెస్ అయింది. కుజదోషం అనేది ఒకటి బిజినెస్ అయింది. దీని నుంచి ಯಾವುದೇ ರೀತಿ మ్యారేజ్కి ఎఫెక్ట్ అయ్యలే. ಯಾವುದೇ దోషాలు ಯಾವುದೇ ఒక వ్యక్తికి ఎఫెక్ట్ అయ్యలే. ఆ దోషాలు దశాలు వచ్చినప్పుడు ఒకచూరు సన్న పుట్ట ఫైనాన్షియల్ అప్ అండ్ డౌన్స్ ఉంటుంది, హెల్త్ అప్ అండ్ డౌన్స్ ఉంటుంది. ఎవరితో మీ మ్యారేజ్ కట్ చేసేలే. మీ మ్యారేజ్ కట్ కావాలంటే మీ జాతకంలోనే కాంబినేషన్స్ అంటే చూస్తాం. మీ లగ్నం నుంచి 6వ అధిపతి రావాలా, 1, 6, 10 కాంబినేషన్స్ అంతా చూస్తాం. ఆ కాంబినేషన్స్ వస్తే మీరే ప్రాబ్లమ్గా ఉంటుంది, కుజుడు కాదు కాంబినేషన్స్ ప్రాబ్లం ఇచ్చేలే. ఇంక్యాವುದೋ దశ ప్రాబ్లం ఇస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏమారు గురు దశ నడుస్తూ ఉంది, అక్కడ 1, 6, 10 కాంబినేషన్స్ ఉంటే మీకు ఈ గురుగ్రహనే ప్రాబ్లం ఇస్తుంది. ఎవరితో కుజుడు ఇచ్చేలే. కుజుడు ఎక్కడాದರೂ ఉండి 8th హౌస్లో ఉంటేనూ నో ప్రాబ్లం, స్ట్రాంగ్గా ఉంటారు. మేము పోలీసు మిలిటరీకని పోవాలంటే కుజుడు స్ట్రాంగ్గా ఉండాలి. ఇవన్నీ అస్ట్రాలజీలో సీక్రెట్స్ ఎవరు చెప్పలే, జస్ట్ ఎదిరిపియాల దుడ్డు పీకాల అంతే ఇప్పుడు నడుస్తూ ఉండేది.
ಯಾವುದೇ ದೋಷಾಲು ಯಾವುದೇ వ్యక్తికి ఏమూ చేసేలే. కాలసర్ప దోషం అన్ని దేవస్థానంకు పోతాము అయితేను పెండ్లైతేలే. ఎలా అంటే మీకు కాంబినేషన్స్ వచ్చుండేలే. మీ లగ్నం ఇంకా రెండో ఇల్లు, ఏడో ఇల్లు, 11 ఇల్లు యాక్టివ్ అయితేనే మీకు మ్యారేజ్. ఐదో ఇల్లు మీకు సెలక్షన్స్ చేసుకోనకైతుండేలే. ఆరో ఇల్లు ఏమారు ఉంటే కట్ అయిపోతా ఉంటుంది. మీరు ఎంతే ప్రయత్నిస్తానో మ్యారేజ్ అయితా ఉండేలే. ಮತ್ತೆ సెవెంత్ లార్డ్ అంతా చూస్తాము. కస్పల్ సెవెంత్ లార్డ్ అక్కడేమన్నా రెట్రోగ్రేడ్ ఉంటే గురువు రెట్రోగ్రేడ్, శుక్రుడు రెట్రోగ్రేడ్, రాహు, కేతు ఎప్పుడు రెట్రోగ్రేడే ఉంటారో వాళ్ళేమారు ఉంటే మీకు మ్యారేజ్ అబోవ్ 30 మిందైతుంది. మీరు 10 ఇయర్స్ ఇంకా చూస్తా ఉండండా మీకు మ్యారేజ్ అయ్యేదే 30 ఇయర్స్ మీట్ అయ్యాలంటే రెట్రోగ్రేడ్ ఉంటుంది. సో ఇది గ్రహగతులు మీకు ఇస్తా ఉండేలే మ్యారేజ్‌కి ఆశీర్వాదం. మేము ఇదే అది అర్థం చేసుకునేలే. మేమేం తెలుసుకుంటాము అంటే మాకి కుజుడు సర్లే. సో దానికే మాకి ఈ రీతి ప్రాబ్లమ్ అయితా ఉంది అంట. ఇన్ కేస్ కుజుడు ఏమారు ఏడో ఇంట్లో ఉంటే, రెండో ఇంట్లో ఉంటే బాగా మీకు డబ్బులు ఇస్తా ఉంటాడు. మేము కుజుడే సర్లే అనుకుంటాము. కాళ్ళ సర్ప అంట చెప్తాము. అదేమో యోగం అంటే మీకు రాహు, కేతులే బాగా దుడ్లు ఇస్తా ఉంటారు. ఇవన్నీ ఆయా కొనాకి మీకు సాడే సాతి ఉంది అని చెప్తారు. ఇది ఎక్కడో నార్త్ ఇండియన్ ఇంకా వచ్చే. శని మహాత్మకి ఏమో వేరే పని లేదా ఎప్పుడు ట్రబుల్ ఇచ్చేదేనా? ಯಾವುದೇ దోషాలు ಯಾವುದೇ వ్యక్తికి ఏమూ ప్రాబ్లమ్ చేసేలే. మీ కర్మాలు పైన జన్మ కర్మాలు తెచ్చుండేది 60-70% అదే ఉంటువి. ఇంకా 40% మీరు చెప్పే మంత్రాలు ఇంకా మీకు మంచిదైతే పోతుంది. ಯಾವ గ్రహాలు ಯಾವ పొజిషన్‌లో ఉంది మీది అది చూసుకోవాలా ఫస్ట్. ಯಾವ గ్రహాలు ఒకచూరు 8దో ఇంట్లో ఉంటే ఒకచూరు సఫర్ చేస్తా ఉంటారు. 12వ ఇంట్లో ఉంటే సఫర్ చేస్తా ఉంటారు. డబ్బులు కలుసుకునేది ఇట్లా. అన్నీ మా 12థ్ హౌస్ లగ్నం నుంచి 12 ఇల్లు గుడ్ అండ్ బ్యాడ్ ఉండే ఉంటుంది. దాంట్లో 11వ ఇల్లు ఎక్కడుంటుందో అదన్నీ మీకు గుడ్ సైడే ఉంటుంది. మిగిలిన ఇళ్ళన్నీ మీకు డబల్ ఒక కాయిన్ డబల్ ఫేస్ ఉన్నట్ల. ఒకటి గుడ్ ఇస్తే ఒకటి బ్యాడ్ ఇస్తుంది. మీకు లగ్నం నుంచి 6వ ఇల్లు మీకు మ్యారేజ్‌కి కట్ చేస్తే అదే మీకు జాబ్ ఇచ్చేది 6వ ఇల్లు. అట్లా. 8దో ఇల్లు ఏమారో అబ్‌స్ట్రకల్స్ చేస్తే అది 8 హౌస్ జೊತೆ 11 ఇల్లు చేరుకోతే మీకు యాన్సెస్టర్ ప్రాపర్టీ మీ డ్యాడీ, వాళ్ళ డ్యాడీదన్నీ ప్రాపర్టీస్ రావాలంటే ఆ గ్రహాలే ఇంపార్టెంట్ అవుతుంది. ఇట్లా జ్యోతిషము పార్ట్ బై పార్ట్ మేము చూడాలనే ಹೊರತು అన్నీ ಯಾವುದೇ ఒకటి గ్రహాలు మీ లగ్నం నుంచే ఇక్కడుంది. వాళ్ళే మాకు ప్రాబ్లమ్ ఇస్తా ఉండారంట చూసుకోకూడదు. మీ గ్రహాలు చూసుకోండా ఎక్కడెక్కడ ఉంది లగ్నం నుంచా దశ ಯಾವ್ದು నడుస్తా ఉంది తెలుసుకోండా. కుజ దోష చెప్తారు మీకు దశనే వచ్చుండేలే. మీకు అంతోటి దోషం ఉంది, ಮತ್ತೆ యోగం ఉంది అని చెప్తారు. అప్పుడు మీకు ఆ దశా భుక్తి వస్తుందో అప్పుడే మీకు అది యాక్టివేట్ అయ్యేది. గజకేసరి యోగ అంటే అందరూ చెప్తారు. ఈ గజకేసరి యోగ ఎప్పుడొస్తుంది? అన్ని టైంలోనే వస్తుందా? లేదు. మీకు గురు దశ నడియాలా? లేకుంటే చంద్ర దశ నడియాలా? అప్పుడు అది వచ్చినప్పుడే మీకు ఆ యోగాలది బలం చిక్కేది. అంటిల్ ఏం లే. మీ నెక్స్ట్ ಯಾವ దశ నడుస్తా ఉంటుందో అదే దశది మీకు ఇంప్లిమెంట్ అయి ఉంటుంది. ఇట్లా మీరు చూసుకునేంత విచారాలు ఈ రీతి ఉంటుంది. ಯಾವುದೇ ರೀತಿ దోషాలు మ్యారేజ్ లైఫ్‌కి ప్రాబ్లమ్ ఇచ్చేలే. మీ లగ్నం నుంచి ಯಾವ గ్రహాలు ఎక్కడుంది డిగ్రీ వైస్‌లో మీరు చెక్ చేయాల్సి పడుతుంది. మీరు డిగ్రీ వైస్‌లో చెక్ చేయక మీ లగ్నం నుంచి రెండో ఇల్లు ఉందో, ఆరో ఇల్లు ఉందో అది షిఫ్ట్ అయి ఉంటుంది. ఐదో ఇల్లుకి షిఫ్ట్ అయి ఉంటుంది. లేకుంటే ఏడో ఇల్లుకి షిఫ్ట్ అయి ఉంటుంది. సో ఇట్లి వేరే ఇంటికి షిఫ్ట్ అయినప్పుడు మీకు ఫలాలు వేరు వేరే ఇస్తా ఉంటారు. మీకు తెలిసేలే ఇదే ఇంట్లో ఉంది కదా! మేము ఈ గ్రహాలకే ప్రే చేస్తాము అంటే మీరు అనుకుంటారు. డిగ్రీ వైస్‌లో చెక్ చేసినప్పుడు అది ఫలమే వేరే ఇస్తా ఉంటుంది. మీరు ప్రేనే వేరే చేస్తా ఉంటారు. ఇది అస్ట్రాలజీలో సీక్రెట్. ఎంతోటి జనాలకి తెల్లే. దీనికి సానా జనాలు ఇప్పుడు సఫర్ చేస్తా ఉండరు. మాకు ఈ ప్రాబ్లమ్ అయితా ఉంది. అంటే ఎంతో జనాలకు తెలిసేదే లేదు. ఏం ప్రాబ్లమ్ అయితా ఉంది? ఎక్కడైతా ఉంది? ఇక్కడ చూస్తే ఈ అస్ట్రాలజర్ ఇట్లా అంటారు. ఆ అయ్యవార్లు అట్లా అంటారు. మాకు చూస్తే ఇట్లేమో
ఎఫెక్ట్ అయితలంటే మీకి ఎవరు కరెక్ట్‌గా చెప్తానేలే. ಯಾವ గ్రహాలు ఎక్కడ ప్లేస్‌మెంట్స్ ఉంది ಅಂತ. దీంట్లో భగవంతునికు, గ్రహాలకు ಯಾವುದೇ ರೀತಿ సంబంధం లే. భగవంతుడు ఎప్పుడు ఆశీర్వాదం చేస్తారో. ఉదాహరణంగా మీకి కేతు గ్రహం ఏమన్నా నెగెటివ్‌గా ఉంది. కేతు అధిపతి గణపతి. గణపతి ఎప్పుడు మీకి మంచిదే ఆశీర్వాదం చేస్తా ఉంటారు. ఇన్ కేస్ కేతు ఏమన్నా నెగెటివ్‌గా ఉంటే వాళ్ళు మీకి నెగెటివ్ ఎఫెక్టే ఇచ్చేది. సో, మీరేం చేయాల? కేతుకి దానం చేయాల్సి పడుతుంది. ಯಾವ గ్రహాలు మాకి నెగెటివ్‌గా ఉంది, ఆ గ్రహాలను దానం చేయాలా, ప్రే చేయకూడదు. ಯಾವ గ్రహం స్ట్రాంగ్‌గా ఉంది, ఆ గ్రహకి మేము ప్రే చేసేది, రుద్రాక్ష యేసుకునేది, ఉంగరం యేసుకునేది, మంత్రాలు చెప్పేది ఇది చేయాల. ఇది ఎంతో జనాలు రివర్స్‌గా చేస్తారు. మీకు యావది నెగెటివ్‌గా ఉంది, దానికే ప్రే చేపిస్తారు. ఇన్ కేస్ యావదో శని మహాత్మ మీకి నెగెటివ్‌గా ఉంటే, అక్కడికే పోండి ఆ దేవస్థానంకి అంటారు. అది చానా రాంగ్ అది. ఆ గ్రహంకి దానం చేపియాల. ಯಾವ గ్రహం స్ట్రాంగ్‌గా ఉంది, దానికి మాత్రం మీరు ఉంగరము, రుద్రాక్షి, మంత్రాలు చెప్తే, మీరు జీవనంలో అభివృద్ధి అయ్యేదంతే నిశ్చితం. మీరు చూసుకోండి మీ జాతకంలో ಯಾವ గ్రహాలు ఎక్కెక్కడుంది, అయితే మీరు ಯಾವ గ్రహకి ప్రే చేస్తా ఉండారో అన్నది మీరు తెలుసుకొని, నేను నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఇంకా ಕೆಲವು ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేసుకుంటాను. అండ్ ఈ వీడియో మీకు ఇష్టమైతే మీరు ఇంకొకరికి పంపియండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థాంక్ యూ.